ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కారపొడిని చేసి చూపిస్తాను, చూసేయండి. 200 గ్రామ్స్ ఫ్లేక్ సీడ్స్ తీసుకోవాలండి. ఫ్లేక్ సీడ్స్ పల్చగా ఉంటాయి, వీటిని చాలా జాగ్రత్తగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కారపొడి ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఒక కప్పుడు మినపగుళ్ళు తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అండ్ గుప్పెడు వెల్లుల్లిగడ్డలు అండి కొన్ని ఇందులో వేసుకోవాలి. పొడి చేసుకునే ముందు పచ్చివి కొన్ని వేసుకుని ఆడుకోవాలి. అలాగే ఒక పెద్ద బౌల్డ్ కరివేపాకు, ఒక పెద్ద బౌల్డ్ మునగాకు, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. మీకు తినేంత కారాన్ని తీసుకొని ఎండుమిరపకాయలను తీసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక గుప్పెడు నువ్వుపప్పుని తీసుకుని వేయించుకొని మొత్తం అన్నింటినీ మంచిగా కొట్టుకోవాలి. ఎయిర్ టైట్నింగ్ బాక్స్లోకి నిల్వ చేసుకోవచ్చండి. ఈ కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.